Authorities in Andhra Pradesh's Vishakhapatnam have ushered in the new year with a resolution to curb rising fatalities from road accidents by enforcing the no helmet, no petrol rule in the city from January 1st, 2026. Our purpose is to reduce the number of traffic accidents and number of injuries and fatalities. So in the new year, we expect the number of traffic accidents to decrease further, number of fatalities to decrease further, number of injuries in traffic accidents to decrease further. ఆ మేరకు ఏదైతే టూ వీలర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వితౌట్ వేరింగ్ హెల్మెట్స్, అలాగే పెట్రోల్ బంక్ వెళ్ళినట్లయితే మాత్రము పెట్రోల్ పోయొద్దని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వెరీ కోఆపరేటివ్గా ట్రాఫిక్ పోలీసు కూడా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే తర్వాతను ఒకవేళ హెల్మెట్ వేర్ చేయకుండా వెళ్ళినట్లయితే మాత్రం పెట్రోల్ కొట్టడానికి వాళ్ళు కూడా రిఫ్యూజ్ చేస్తున్నారు. అలాగే తర్వాత మేము కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. Warning boards have been installed at petrol pumps and staff has been instructed to deny fuel to two-wheeler riders who arrive without wearing a helmet. హెల్మెట్ ఉంటేనే కస్టమర్లకి పెట్రోల్ కొట్టమని పోలీస్ ట్రాఫిక్ వారి విజ్ఞప్తి. అందువల్ల మనం హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొడుతున్నాం. లేని పక్షాన హెల్మెట్ పట్టుకొని రావడం, లేదంటే వేరే బొంకి ఏమైనా చూసుకోవడం. కానీ మన దగ్గరికి హెల్మెట్ ఉంటే మాత్రమే పెట్రోల్ కొడుతుంది. Many commuters say the initiative will help build safer practices among people and reduce accident-related deaths. చాలా మంచిదండి. అందుకే ఎక్కడికైనా హెల్మెట్తో ప్రయాణిస్తే చాలా మంచిదండి. మాకు పెట్రోల్ కొట్టడానికి హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టడం మంచిదైంది. ఎందుకంటే మనకి విశాఖపట్నం సిటీలో చాలా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. Through this initiative, authorities hope to spread awareness among local residents and encourage responsible behavior by making helmet use a habit.